ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ కేసులో అసలు నేరస్తుడు దొరికాడు. ఇప్పుడే పోలీసులు వాణ్ణి అరెస్ట్ చేశారు. మీ డబ్బులు కూడా రికవర్ చేశారు. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? నాటకం కాదు, నిజం. కావాలంటే ఈటీవీ న్యూస్ చూడండి, అందులో లైవ్ వస్తుంది. రాజమండ్రిలో ఎంతో మందిని ఫైనాన్స్ పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలతో దేశం దాటి పారిపోవాలని చూసిన వ్యక్తిని ఇవాళ హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సింధు చెప్పింది నిజమే. అసలు నేరస్తుడు దొరికాడు. ఇంకా మా డబ్బులు మాకు అందుతాయి. నా కూతుర్ని నేను కాపాడుకోవచ్చు. న్యూస్ చూసారా? చూశాను. చాలా థ్యాంక్స్ మేడం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. రిస్క్ చేసి వాణ్ణి పోలీసులకు పట్టించారు. నాలాంటి ఎంతోమంది జీవితాలను నిలబెట్టారు. ముందు నన్ను క్షమించమని అడుగుతున్నాను మేడం. మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని ఎత్తుకురాలేదు. నా కూతురు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది. డబ్బు దొరకపోతే ఆపరేషన్ జరగదు, చనిపోతుంది. ఆ ఆవేశంలోనే అలా చేశాను మేడం. సారీ మేడం. మీరు చేసిన దాని గురించి నేనేం తప్పుగా ఫీల్ అవ్వడం లేదు. మీరు మీ డబ్బు కోసం చేశారే తప్ప నా మీద, నా పిల్లల మీద పగబట్టి కాదు కదా. మీరంతా ఏదో చిన్న చిన్న పొదుపులు చేసుకుంటూ జీవించే సామాన్యులు. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీ సమస్య తీరిపోయింది కదా. ఇంక నా పిల్లల్ని వదిలేయండి. అలాగే మేడం. ఇప్పుడే వెళ్ళి నేను వాళ్ళని మీ ఇంటి దగ్గర భద్రంగా దింపొస్తాను. పిల్లలు క్షేమంగానే ఉన్నారు కదా? క్షేమంగానే ఉన్నారు మేడం. మీరు భయపడకండి. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. వీని జీబెక్కించండి. సింధు, నువ్వు కూడా మాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. పిల్లల్ని వాళ్ళు వదిలేస్తామన్నారు గౌతమ్. నేను ఇంటికి వెళ్ళొస్తాను. జస్ట్ అంతసేపు 10 minutes స్టేట్మెంట్ మీద సైన్ చేసి వెళ్తూ గాని. ఎందుకంటే నువ్వు సైన్ చేస్తేనే ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయాలి. సరే, పద. నీకు దండం పెడతాం, మా అమ్మను చంపొద్దు. సంధ్య, సంధ్య, సంధ్యకి ఏమైంది? సంధ్య, అమ్మ తల మీద కర్రతో బాగా కొట్టారు నాన్న. అప్పుడు అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రేయ్ ఆగండ్రా.
ఆగండి. ఎవరి కోసమో మా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు? మీకు కావాల్సింది డాక్టరే కదా, తీసుకొచ్చాను. ఇంకా డాక్టర్తో మాకు అవసరం లేదు సార్. సింధు అసలు దోషిని పోలీసులకు పట్టించింది. మా డబ్బు దొరికింది. జరిగిందేదో జరిగిపోయింది. తెలియక తొందరపడ్డాం. మమ్మల్ని క్షమించండి సార్. మీ పిల్లలు మీరు తీసుకెళ్ళొచ్చు. సంధ్య, సంధ్య, దాము, పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? యష్ ఫోన్ చేయలేదా? లేదు, నేను వాడికి ఫోన్ చేసినా కలవడం లేదు. చంద్ర, పిల్లలకి ఏం కాదు కదా? నాకు భయంగా ఉంది. పిల్లల్ని కాపాడాలని ఇటు యష్ అటు సింధు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా నాన్నలుగా పిల్లల కోసం వాళ్ళు పడుతున్న బాధని ఆ దేవుడు అర్థం చేసుకుంటాడు దాము. పిల్లల్ని క్షేమంగా మన దగ్గరికి చేరుస్తాడు. కంగారు పడకు. వదినా, 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 ఒకసారి టీవీ ఆన్ చేయి. దేనికి? బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉన్నదే. పిల్లల గురించి ఇక్కడ మేము టెన్షన్ పడుతుంటే నీకు బ్రేకింగ్ న్యూస్ కావాలా? అయ్యో అన్నయ్య, ఆ బ్రేకింగ్ న్యూస్ మనకు సంబంధించిందే. మనకి సంబంధించిందా? రాజమండ్రిలో ఎంతో మందిని ఫైనాన్స్ పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలతో దేశం దాటి పారిపోవాలని చూసిన వ్యక్తిని ఇవాళ హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బుని త్వరలోనే ఆ ఫైనాన్స్ బాధితులకు అందజేస్తామని పోలీస్ శాఖ వెల్లడించింది. అంటే ఆ పార్ట్నర్ని సింధునే పోలీసులకి పట్టించిందా? ఇంకా డాక్టర్ ఫ్యామిలీకి ఉన్న సమస్య తీరిపోయినట్టే. సింధు వాళ్ళని కాపాడిందని ఆ డాక్టర్ తప్పకుండా పిల్లలు తన పిల్లలే అన్న నిజం సింధుకి పాటికి చెప్పేసే ఉంటుంది. ఛా, నిజం తెలిసిన వెంటనే అది ఇంటి మీదకొచ్చి నా మీద విరుచుకుపడుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? పిల్లల్ని అది తీసుకెళ్లకుండా నేను ఎలా ఆపాలి? దాము, అసలు నిరస్తుడు దొరికాడు. వాళ్ళ డబ్బు వాళ్ళకి అందుతుంది కదా. ఇక మన పిల్లల్ని వాళ్ళు ఏమీ చేయరు, వదిలేస్తారు. సింధు ఈ ఇంటికి రాకముందే దాన్ని ఎలాగైనా బయటే ఆపేయాలి. వెంటనే ఈ విషయం యష్కి ఫోన్ చేసి చెప్పాలి. నన్నే పోలీసులకు పట్టిస్తావా? నీ అంతు చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? జనాలు మిమ్మల్ని నమ్మి ఫైనాన్స్ చేస్తే వాళ్ళని మోసం చేసి డబ్బుతో పారిపోవాలని చూస్తావా? కానిస్టేబుల్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. స్నేహితుడివి కదా అని కంపెనీలో పార్ట్నర్గా చేర్చుకుంటే మమ్మల్ని మోసం చేస్తావా? నీ వల్ల మేమెన్ని బాధలు పడ్డామో తెలుసా? ఛీ, నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు సింధు. నీ ప్రాణాలకు తెగించి ఆ విధవని పట్టుకున్నావు. ఇంక మీకు ఏ కష్టం ఉండదమ్మా. యాంటిసిపేటరీ బెయిల్తో కూడా పనిలేదు. అసలు దోషి దొరికాడు కాబట్టి మీ మీద ఎలాంటి కేసు ఉండదు. ఆ ఫైనాన్స్ బాధితుల గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను వాళ్లతో మాట్లాడి జరిగిందంతా చెప్పాను. ఇంక వీళ్ళు మీ జోలికి రారు. అయ్యో మేడం, ఏంటండి ఇది? మీరు పెద్దవారు, ఇలా చేయకూడదు.
పెద్ద గండ నుంచి మమ్మల్ని గట్టెక్కించావు. నువ్వే కాపాడకపోయుంటే మాకు మళ్ళీ బ్రతుకనేదే ఉండేది కాదు. మీకిచ్చిన మాట కోసమే ఇదంతా చేశాను తప్ప ఏదో ఆశించి కాదండి. నువ్వింత మంచిదానివి కాబట్టి ఆ దేవుడు నీకు అండగా ఉన్నాడమ్మా. నన్ను క్షమించమ్మా. దేనికండి? నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్లే నీ పిల్లలు నీకు దూరమయ్యారు. నిజానికి నీ బిడ్డ చనిపోలేదమ్మా. ఏంటండి మీరనేది? అవును సింధు, నేను చెప్పేది నిజం. నీ పిల్లలు బ్రతికే ఉన్నారు. నిజంగానా? అవునమ్మా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆ దమయంతి పన్నిన పన్నాగంలో నేను డబ్బు కాసపడి చిక్కుకుపోయాను. ఆ దమయంతి ఎంత దారుణమైన మనిషి ఈ సిటీకి వచ్చాకే తెలిసింది. నీకు నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడమ్మా. అందుకే ఎన్నాళ్ళు నరకం అనుభవించాను. నీకు కవలలు పుట్టారమ్మా, ఒక బాబు ఒక పాప. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు? ఆ దమయంతి ఇంట్లో ఉన్న రిషి శశి నీ పిల్లలేనమ్మా. ఈ నిజం తెలుసుకోవడం కోసమే నేను ఇన్నాళ్ళు ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పటికీ ఆ భగవంతుడు కరుణించాడు. గౌతమ్, నేను నీకు ముందే చెప్పాను, రిషి శశి నాకన్న బిడ్డలే అని. నా మనసు నాకు చెప్పింది గౌతమ్. నువ్వు గ్రేట్ సింధు. నీ పిల్లల కోసం అమ్మగా ఒంటరిగా యుద్ధం చేసి గెలిచావు. కంగ్రాట్స్. ఇక నీ పిల్లల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకు దూరం చేయలేరు. గౌతమ్, నేను బయలుదేరుతాను.
వెంటనే వెళ్ళి నా పిల్లల్ని నేను చూడాలి. నేనే వాళ్ళ అమ్మని అన్న నిజం వాళ్ళకి చెప్పాలి. మనసారా వాళ్ళతో మాట్లాడాలి. హ్యాపీగా వెళ్ళరా సింధు. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, నీకంతా మంచి జరుగుతుంది. ఇకపై నీకే కష్టాలు ఉండవు. త్వరగా వెళ్ళమ్మా. భగవంతుడా, ఎన్ని రోజులకి ఈ అమ్మని అర్థం చేసుకున్నావు. ఇన్నాళ్ళు నా జీవితానికి ఒక పరిపూర్ణత లేకుండా పోయింది. ఇప్పుడు రిషి శశి నా పిల్లలే అన్న నిజం తెలిసిన తర్వాత నా జీవితానికి ఓ నిండుతనం వచ్చింది. నా జీవిత ఆశయం కూడా నెరవేరింది. నన్ను కరుణించడానికి నీకెన్ని రోజులు పట్టిందా? నన్నెన్నో కష్టాలు పెట్టావు, ఎన్నో బాధలకి గురి చేశావు. చివరికి పిల్లల రూపంలో సంతోషాన్ని అందించావు. ఈ సంతోషం జీవితాంతం నాకు తోడుగా ఉండేలా దీవించు. ఇంక నా నుంచి నా పిల్లల్ని ఎవరు వేరు చేయలేరు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. స్వామి, ఆయుష్మాన్ భవ. నీలో పట్టరాని ఆనందం, నీ కళ్ళలో ఏదో సాధించి గెలిచాను అనే నమ్మకం కనబడుతోంది. అవును స్వామి, నా జీవితంలో మొదటిసారి నా మనసు పట్టలేనంత ఆనందం దొరికింది. ఇప్పటి వరకు ఓడిపోతూ వస్తున్న నాకు విజయం లభించింది. మీరు చెప్పినట్టే నేను నా పిల్లల్ని తెలుసుకోగలిగాను, వాళ్ళని కాపాడుకోగలిగాను. కానీ నా మాంగళ్యానికి ప్రమాదం అని చెప్పారు. అలా ఏమీ జరగలేదు స్వామి. దానికి కారణం మీ ఆశీస్సులు, ఆ దేవుడి దయ అనుకుంటున్నాను. రిషి శశి నా పిల్లలే అన్న నిజం తెలిసింది. ఇదంతా మీరిచ్చిన అభయం వల్లే జరిగింది స్వామి. ఇప్పుడు నేను నా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను.
మీ దీవెనలు ఎల్లప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి స్వామి. వస్తాను స్వామి. పిచ్చి తల్లి, నీ పిల్లలు నీకు దక్కబోతున్నారు అని సంతోషపడుతున్నావు, కానీ ఆ విధి ఆడబోయే నాటకం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు పరీక్షా సమయం ఇంకా ముగియలేదు. అసలు సిసలైన సమయం ఇప్పుడే మొదలయ్యింది. దానిని ఎలా ఎదుర్కొంటావో, నిన్ను నువ్వు ఎలా గెలుస్తావో కాలమే నిర్ణయిస్తుంది. ఆగవే! ఎక్కడికి నా పిల్లల్ని తీసుకెళ్తున్నావు? రే యష్, మాట్లాడవేంట్రా?